పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు. కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించడం సరికాదని సూచించారు. డీజీఎంఓ మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాల్పుల విరమణను కొన్ని గంటలుగా పాక్ ఉల్లంఘిస్తోందని మిశ్రీ మండిపడ్డారు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు ఏకమైనట్లు సమాచారం వస్తోంది. భారత్ను దొంగ దెబ్బ కొట్టేందుకు పాక్ విఫలయత్నం చేస్తోంది. టెర్రరిస్టులతో కలిసి భారత్పై కాల్పులకు తెగబడేలా వ్యూహం రచిస్తోంది. మరోవైపు పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతుందని తెలుస్తోంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ మధ్య విభేదాలున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్మీ చీఫ్ వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో కాల్పుల కొడిగట్టింది. అక్కడి సైన్యం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఆర్మీ చీఫ్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మరిన్ని వివరాలు అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. వాసు, మిశ్రీ మాట్లాడారు కొద్దిసేపటి క్రితం. కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగింది, దీన్ని పాక్ నిలువరేస్తుందని అనుకుంటున్నామంటూ మాట్లాడారు. డ్రోన్లోచి వెళ్లాయని ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలని అత్యవసర సమావేశాలు నిర్వహించి కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సీఎస్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు నాగ్రుటా ప్లేస్లో కూడా ఒక జవాన్కి గాయాలైనట్టు తెలుస్తోంది. టెర్రరిస్టులు ఆర్మీ డ్రెస్సులో వచ్చి కూడా అక్కడ దాడులు నిర్వహించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి వాసు? చందు, మీరు అన్నది 100% కరెక్టు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఎక్కడా కూడా ప్రధాని మాటకి విలువ లేకుండా పోయింది. ఆర్మీ చీఫ్ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ దాడులకు చొరబడుతున్నారు, దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది కొత్త కాదు. పాకిస్తాన్కి గతంలో కూడా చాలాసార్లు కూడా ఇదే విధంగా మాటిచ్చి తప్పడం, అనేక సార్లు ప్రధాని దింపి ఆర్మీ ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకోవటం జరిగింది. ఇప్పుడు కూడా చూస్తుంటే అదే జరగబోతుందని చెప్తుంది. ప్రధాని ఒక కీలు బొమ్మగా మారారని చెప్పొచ్చు. ఆర్మీ అక్కడ అధికారం చలాయిస్తుంది. వాళ్ళు కూడా చెప్తుంది కాల్పుల విరమణ ఆర్మీకి ఇష్టం లేదు, ఆర్మీ చీఫ్కి ఇష్టం లేదు, అందువల్ల ఇదంతా కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు కాసేపు క్రితం జరిగినటువంటి కాల్పులు కూడా ఉగ్రవాదులే చేశారు, ఉగ్రవాదుల వల్లే జరిగిందని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మన తాజా సమాచారం చూసుకుంటే ఇంతవరకు కూడా దాదాపు 11 చోట్ల ఇప్పటివరకు కూడా కాల్పుల విరమణ అనంతరం దాదాపు 11 చోట్ల రాజస్థాన్ అయితేనే, లేదా శ్రీనగర్ అయితేనే, జమ్మూ కాశ్మీర్ అయితేనే, ఎక్కడైనా సరే దాదాపు 11 చోట్ల ఉల్లంఘన జరిగిందనేది కూడా నిర్ధారించడం జరిగింది. డ్రోన్లతో కూడా దాడి చేస్తున్నారు. చాలా నగరాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించదు. మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే ఆదమరిచి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం కాల్పుల విరమణకు ఓకే అయ్యి వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా లేకపోతే వాళ్ళ శబ్ద నష్టం జరిగేది. దాన్ని కూడా సైన్యం ఎదుర్కొంది. ఇందాక కూడా విక్రమ్ మిశ్రీ కూడా చెప్పడం జరిగింది, చాలా అప్రమత్తంగా ఉన్నాం, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా దాడులు జరుగుతున్న బార్డర్ల గ్రామాల్లో కూడా ఇప్పటికే ప్రజలకు కూడా అప్రమత్తం చేసి దాదాపు 3-4 రోజుల పాటు మీరందరూ కూడా ఆహారాలు సిద్ధం చేసుకోండి, ఎవరు కూడా బయటికి రావద్దు, లాకౌట్ దిశగా మొత్తం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. అలాగే పాకిస్తాన్ నుంచి ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన రాకపోయినప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు. కారణం ఏంటంటే ప్రధానమంత్రి, మనం ఇందాక చూసాం, ప్రధానమంత్రి ట్వీట్ కూడా 8:40 ఆ టైంకి చేశారు. ఒకవైపు ఈ విధంగా దాడులు చేస్తూ, మరోవైపు థ్యాంక్స్ చెప్తూ, ఈ విధంగా ద్వంద్వ వైఖరి. ఇప్పుడే కాదు, పాకిస్తానీ బుద్ధే అంతా, పాకిస్తానే అంతా, పాకిస్తాన్ కాదు అది పాకిస్తాన్ అనాలి, ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు. పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు భారత ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు. త్రిదళాలతో
మాట్లాడుతున్నారు. అనేక ఆయన సూచనలు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు కూడా డ్రోన్లతో పాకిస్తాన్ మొత్తం చేయడం పట్ల మాత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపై చర్చ జరుగుతుంది కూడా రేపు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా అందరూ కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితం కూడా జమ్మూ సెక్టార్లో మరోసారి పాకిస్తాన్ కాల్పు కూడా జరిగినట్టు కూడా తాజా సమాచారం ఉంటుంది. అలాగే రాజౌరి, పూంచ్, అక్నూర్, మొందార్, ఆర్ఎస్ పురాల పలు ప్రాంతాల్లో కూడా కాల్పు జరిగినట్టు కూడా తెలిసింది. ఈ కాల్పుకు సంబంధించి కూడా పాకిస్తాన్ ఇంతవరకు కూడా స్పందించలేదు. మనమైతే స్పందించడం జరిగింది. కాల్పుల విరమణ ఉల్లంఘించారు అని కూడా మన ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. శ్రీనగర్ కాల్పుల శబ్దాలు. వాసు, ఒకటే ప్రశ్న, ఇప్పుడు మరి పాకిస్తాన్ ప్రపంచ దేశాలను ఎలా ఎదుర్కోబోతోంది? ఎందుకంటే ప్రధాని టార్గెట్ చేయడం, జైల్లో పెట్టడం ఏమీ కొత్త కాదు. ఇమ్రాన్ ఖాన్ విషయంలో మనం చూసాం. ఇప్పుడు షాబాజ్ షరీఫ్ పరిస్థితి ఏంటి? చెప్పినప్పటికీ ప్రభుత్వం, ఇండియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ కూడా ఇలా సైన్యం, ఉగ్రవాదులు కలిసి ఈ రకంగా దాడులు చేయడాన్ని రేపొద్దున మిగతా దేశాల ముందు, అమెరికా ముందు ముఖ్యంగా ఎలా ఫేస్ చూపించుకోగలదు? నిస్సిగ్గుగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధాని అత్యంత వెన్నెముక లేని ప్రధానిగా పేర్కొనవచ్చు. గతంలో కన్నా ప్రధాని కన్నా అత్యంత వెన్నెముక లేని ప్రధానిగా పేర్కొచ్చు. ఒకవైపు ఈ కాల్పుల విరమణకు సహకరించినటువంటి ట్రంప్కి మొత్తం అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, థ్యాంక్స్ తెలియజేస్తున్నారు. మరోవైపు దాడులకు పొరబడుతుంటే దాని గురించి మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. అంతా కూడా ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారు. పాకిస్తాన్ మన మీద దాడి చేసినట్టు, మనలో ఏదో చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ అని ప్రపంచానికి తెలుస్తుంది. రేపొద్దున మీరు అన్నట్టు తప్పనిసరిగా ప్రపంచ దేశాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ గురించి అందరికీ తెలుసు. భారతదేశం ఎంత నిబద్ధతతో ఉంటుందో, యుద్ధ నియమాలు ఎంత చక్కగా పాటిస్తుందో ప్రపంచానికి తెలుసు. మనం ఒక్క క్షణం కూడా కాదు అనుకుంటే పాకిస్తాన్ ఏమవుద్దో కూడా ప్రపంచ దేశాలకు తెలుసు. కానీ ట్రంప్ లాంటి తిక్క ప్రెసిడెంట్ ఆయన మధ్యలో వచ్చి మొత్తం కూడా ఈ ద్వైపాక్షికం వహించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చాలా ఆనందంగా ఆయన ట్వీట్ చేశారు. రెండు దేశాలకు కాల్పుల విరమణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ విధంగా జరగడం పట్ల తప్పనిసరిగా రేపైనా పాకిస్తాన్ ఈ పరిస్థితిని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రంప్ నుంచే కాదు, మిగిలిన దేశాల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. భారతదేశం గొప్పతనం మరింత ఉన్నతంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మాట మీద నిలబడ్డాం. వాళ్ళు దాడి చేస్తేనే మనం దాడి చేసాం తప్ప ఎక్కడా కూడా మనం ఎక్కడా కూడా నియమం దాటలేదు, యుద్ధ నియమాలు దాటలేదు. కాబట్టి మీరు అంటే తప్పనిసరిగా రేపు పాకిస్తాన్ దోషిగా నిలబడే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఉదయం దాడులు, మధ్యాహ్నం చర్చలు, తర్వాత మళ్ళీ తిరిగి దాడులు. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా మళ్ళీ పాకిస్తాన్ కుట్టిన బుద్ధిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆర్ఎస్పురా, అఖ్నూర్, చాంబ్, బింబర్లో హెవీ షెల్లింగ్కు పాల్పడింది. మరోవైపు కాశ్మీర్ వ్యాలీలో మళ్ళీ పాక్ డ్రోన్లు హల్చల్ చేశాయి. పాక్ దాడులను మన బీఎస్ఎఫ్ ధీటుగా తిప్పికొట్టింది. సరిహద్దు వెంబడి మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. సీజ్ ఫైర్ అంటూనే పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. రాజౌరి, పూంచ్, అఖ్నూర్, మెంధార్, ఆర్ఎస్పురా సెక్టార్లలో కాల్పులు జరిగాయి. ఇక కాల్పులు విరమణ జరిగి కొన్ని గంటలు కాకముందే పాక్ కాల్పులకు పాల్పడడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్లో బ్లాకౌట్ ప్రకటించారు. కాశ్మీర్ లోయ వ్యాప్తంగా కూడా ఆ సరిహద్దు ప్రాంతాన్ని కూడా ప్రస్తుతం బ్లాకౌట్లోనే ఉన్నాయి. తదుపరి చర్యలు అంటే ఆదేశాలు వచ్చే వరకు కూడా
ఆర్మీ కంట్రోల్లోనే, అంటే బ్లాక్అవుట్లోనే మొత్తం చీకటిమయంగా ఉంటుంది. కాశ్మీర్లో అంతా కూడా శ్రీనగర్ సహా జమ్మూలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ పేలుళ్లు జరిగాయి. శ్రీనగర్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయంటూ కూడా సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం ఏమైందంటూ కూడా ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం మిస్ట్రీ కూడా, విదేశాంగ కార్యదర్శి మిస్ట్రీ కూడా కొద్దిసేపటి క్రితం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం తీవ్రంగా కూడా ఆయన ఖండించడం జరిగింది. ఇక బాధ్యతాయుతంగా ఆర్మీ అంతా చూసుకుంటుంది, ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లయింది, ఎలా ధీటుగా బదులు చెప్పాలో ఆర్మీకి తెలుసంటూ కూడా చెప్పారు. ఇక అటు కేంద్ర హోంశాఖ కూడా అన్ని రాష్ట్రాల సీఎస్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు ఆర్మీ వర్గాలు ఒకటే చెప్తున్నాయి, డ్రోన్లు వచ్చి వెళ్ళాయంటూ చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, అదేవిధంగా కేంద్ర హోంశాఖ అత్యంత కీలకమైనటువంటి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మిస్ట్రీ చెప్తూ కూడా పాక్ ఈ దుందుడుకు చర్యలను, సైనికులు లేదా ఉగ్రవాదులు కలిపి చేస్తున్నటువంటి ఇలాంటి చర్యలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నామని ఆశిస్తున్నాం అంటూ కూడా ఆయన కొన్ని రకాల కీలకమైన వ్యాఖ్యలు చేశారు మిస్ట్రీ. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని విదేశాంగ కార్యదర్శి మిస్ట్రీ అన్నారు. కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించడం సరికాదంటూ సూచించారు. డీజీఎంఓ మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కాల్పుల విరమణను కొన్ని గంటలుగా పాక్ ఉల్లంఘించింది అంటూ మిస్ట్రీ మండిపడ్డారు. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज రైట్. ఇక పాక్ దుందుడుకు చర్యలకు, ఈ ఉల్లంఘనల్ని ఏవైతే కాల్పుల ఉల్లంఘనలను అతిక్రమించిందో దానికి సంబంధించి కూడా భారత ఆర్మీ తీవ్రంగా ఎదురు దాడి చేస్తుందో, అదేవిధంగా చాలా గట్టిగా కూడా బదులు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఆ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ కూడా చాలా గట్టిగా బదులిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దీన్ని ఒక సీరియస్ నోట్ కింద తీసుకుంది భారత ఆర్మీ. మిస్ట్రీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతంగా ఆర్మీ వ్యవహరిస్తూ ఉంది, ఇక పరిస్థితులను బట్టి గట్టిగా సమాధానం చెప్తూ ఉంది అని కూడా మాట్లాడుతున్నారు. మనకు ఆ బ్రేకింగ్ అందుతూ ఉంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ఆపరేషన్ సింధూర్ ప్రస్తుతం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది, ఎలా చూడాలి? చందు, తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరం ఏర్పడింది. కాల్పుల విరమణ ప్రకటించిన అనంతరం కూడా మళ్ళీ ఆ ఉల్లంఘన చేయటం పట్ల అయితే భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటివరకు కూడా చర్చించడం జరిగింది. చర్చించిన అనంతరం కూడా ఆపరేషన్ సింధూర్ ఇంకా మరింత కఠినంగా, మరింత దుందుడుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి గాను భారత సైన్యానికి, ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం, చాలా బాధ్యతాయుతంగా బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మనం చూడవచ్చు, కనీసం 3 గంటలు కూడా, అంటే ఉల్లంఘన
ఉల్లంఘన పాల్పడింది. 3 గంటలు కూడా ఉండలేకపోయింది పాకిస్తాను. మనం అయితే చాలా పద్ధతి ప్రకారం యుద్ధ నియమాలు పాటించడం జరిగింది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆపరేషన్ సింధూర్ రేపు నుంచి మరింత కఠినంగా మరింత ఇదిగా ఉండే అవకాశం ఉంది. అందుకు గాను తగిన సూచనలు కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిఎస్లతో కూడా, ముఖ్యంగా బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఆయా గ్రామాల బార్డర్లో ఉన్న గ్రామాలన్నీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఆయా గ్రామాల్లో వారానికి సరిపడా ఆహారాలు నిల్వ చేసుకోమని కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు మొత్తం బ్లాక్అవుట్ కూడా ప్రకటించడం జరిగింది. రేపు నుంచి మరింత సీరియస్గా ఆపరేషన్ జరిగే అవకాశం ఉందని తెలియవస్తుంది. ఎందుకంటే ఇందాక కూడా మిస్రీ కూడా మాట్లాడటం జరిగింది. కాల్పుల ఉల్లంఘన పాల్పడిన తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పటికే భారత ప్రధాని కానీ లేకపోతే త్రిదళాల అధికారులు కానీ అందరూ కూడా చర్చించి పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. సీరియస్గా కూడా తీసుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పే అవకాశం అయితే ఏర్పడుతుంది. ఇవాళ ప్రకటించిన విధంగా భారత్పై ఇకపై ఉగ్రవాదులు దాడి చేస్తే దాన్ని పాకిస్తాన్ చేసిన యుద్ధంగానే భావిస్తాం, మేము కూడా యుద్ధంగానే భావించి విధులకు దిగుతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ పాకిస్తాన్ కొంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకుని కూడా ఈ కాల్పులు జరిపినట్టుగా కూడా సమాచారం ఉంది. దీన్ని యుద్ధంగానే యుద్ధంగానే తీసుకుంటుంది ప్రభుత్వం. రేపు నుంచి అయితే చాలా సీరియస్గా తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్కి తగిన మూల్యం చెల్లించే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ కాల్పుల ఉల్లంఘనకి మొత్తం కూడా ఉల్లంఘించినందుకు కూడా పాకిస్తాన్ కూడా రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. చందు రైట్, అంటే మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ 2.0 మరింత ముందుకు వెళ్ళబోతుందా? పాకిస్తాన్కి ఈసారి మనం ఇంకా గట్టిగా బుద్ధి చెప్పబోతున్నావా? తప్పకుండా ఎంతగానో సహనంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. భారత పౌరుల నుంచి డిమాండ్ వస్తుంది, వద్దు మనం ఉండొద్దు. ఇందాక మీరు అడిగినట్టుగా కూడా చాలామంది ఎందుకు మనం సహనంగా ఉండాల్సి వస్తుంది అని కూడా అడుగుతున్నారు. ఎందుకంటే మన సైనికులు చనిపోతున్నారు, మనం ఏం చేసామని కూడా అడిగే పరిస్థితి అవుతుంది. ఇక సహించేది లేదు. సంయమనం పాటించడం వేరు, సహించేది లేదు. ఇక సంయమనం అయిపోయింది పాటించి. దాదాపు 10 ఏళ్ళుగా జరిగినటువంటి దాడులు చూడవచ్చు మనం. 2014 వరకు కూడా అనేక దాడులు జరిగినాయి. అనేక మంది ముంబై అవ్వచ్చు, చాలా అనేక దాడులు జరిగినాయి. ఇవన్నీ కూడా సహించి వచ్చి రీసెంట్గా జరిగినటువంటి ఏప్రిల్ 22 జరిగినటువంటి మొత్తం మహిళల్ని వదిలేసి పురుషుల్ని చంపేసి మొత్తం కూడా అడిగి మొత్తం కూడా దారుణ కాండకు దిగారు. దీన్ని సహించలేని భారత ప్రభుత్వమే ఈ ఆపరేషన్ సింధూర్కి మార్గం పెట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్ కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా ప్రపంచానికి కూడా చెప్పడం జరిగింది. అందువల్ల తప్పనిసరిగా రేపటి నుంచి ఆపరేషన్ సింధూర్ తప్పనిసరిగా కూడా మరింత కఠినంగా ముందుకెళ్ళే అవకాశం ఉంచేందుకు. వాసు, ఒక అప్డేట్ వస్తోంది, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇమ్రాన్ ఖాన్ని చంపేశారని, ఆ రకంగా పాకిస్తాన్లో సివిల్ వార్ మొదలైందని, ఇమ్రాన్ ఖాన్ మృతిపై ఆగ్రహించిన పీటీఐ మద్దతుదారులు పోలీస్ స్టేషన్పై అక్కడ దాడి చేసి కాల్ చేస్తున్నారంటూ కూడా అన్ని రకాలుగా పాకిస్తాన్ విఫలమైనట్టు చూడొచ్చు. అంటే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే రావాలి, బట్ అక్కడ సివిల్ వార్ స్టార్ట్ అయిపోయినట్లు అన్ని రకాలుగా పాకిస్తాన్ పడిపోయినట్టు తెలుస్తోంది. సో ఏది ఏమైనా కూడా రేపు ఎలా ఉండబోతుంది, ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? గత 2 రోజులుగా ఇమ్రాన్ కోసం ఆయన అభిమానులు మొత్తం కూడా ఆయన విడిపించాలని కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. ఆయన బయటికి రావాలి, ఈ భారతదేశంతో యుద్ధం ఎదుర్కోవాలంటే ఈ పనికిరాని ప్రధాని పనిచేయడు, ఇమ్రాన్ లాంటి వాడు కావాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రధాని షరీఫ్ చేసే యుద్ధం కూడా సరైనది కాదు, అసమర్థుడు అని వాళ్ళందరూ కూడా విమర్శించడం జరిగింది. భారత్తో సరిగ్గా యుద్ధం చేయడం జరిగింది. ఇమ్రాన్ తీసుకురావాలని జరుగుతుంది. ఈ ప్రచారం కొత్తగా కొన్ని నిమిషాల క్రితం మొదలైన ఈ ప్రచారం మరి ఎంతవరకు నమ్మొచ్చు, ఎవరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి మరి కాసేపు ఆగితే మనకు ఖచ్చితమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.